సరే అండి, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఆయనకేముందండి బాగా లక్షణంగా బాబు అక్కడ చంద్రబాబు సైడ్ కానీ ఇట్లా ప్రజల సైడ్ కానీ ఆయన బాగా మంచి ఆలోచనతో మంచి అభిప్రాయాలతో ముందుకు అడిగేస్తున్నాడు. ఓకే. తర్వాత ఒక సొంత కష్టపడిన సొమ్ముతోనే ప్రజలకు కూడా మేలు చేస్తున్నాడు, సహాయపడుతున్నాడు. మంచిదే కదండి. ఇప్పటికి ఆయనే చెప్పారు సొంత డబ్బులే ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు కూడా సొంత డబ్బే ఖర్చు పెడతారు. ఇప్పటికీ కొంతమంది ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చారంటారు. అట్లంతా లేదులేండి, అనుకుంటా అంటారు మామూలు. ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత ప్రతి వానికి మంచోడు కాలేడు, చెడ్డోడు కాలేడు, అటు ఉంటారు ఇటు ఉంటారు. సో ఆయనకి ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తున్నారు పవన్ గారు? 100% చేస్తున్నాడు ఆయన. 100% చేస్తున్నాడు. పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. అంటే అందరూ అట్లే చేస్తున్నారు. మేము రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ చేసుకోలేదా, డ్యాన్సులు చేయలేదా? ఎవరండి చేయకోకుండా మామూలు దాన్నే విమర్శిస్తామండి. ఆయన మామూలు చేసేది చేస్తున్నాడు, ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు. ఆయన అది దానివల్ల ఆదాయం వస్తుంది కదా, ప్రజలకు ఆయన సహాయపడతాడు. అంటే ఎలాంటి మార్పులు చూసారండి డిప్యూటీ సీఎం కంటే రాష్ట్రంలో? మార్పులు అనేవి ఇప్పుడు ముందంతా ఈయన చంద్రబాబు గారు చేసిన పరిపాలన అటు ఇటు ఉన్నది. ఇప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల, ఆయన వల్ల జరిగిన అరాచకాల వల్ల ఈయన కొంచెం ఇప్పుడు కేర్ఫుల్గా ఉన్నాడు, బాగా చేసుకుంటూ పోతున్నాడు. తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు వ్యక్తిగతంగా? తిట్టేది ఏముందండి, ఎందుకు మనకు అనవసరం. అదే తిట్టేది అంతా వాళ్ళ సొంత అభిప్రాయాలకు వదిలేద్దాం అంతే. మనం వాళ్ళని విమర్శించేది అవసరం. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? మంచి అభిప్రాయం ఉందండి, మాకేముంది అండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు ఆయన బాగానే బాగుంది. ఓకే, ఆయనే కదా ఇప్పుడు మెయిన్ కూటమి ప్రభుత్వం స్టాండ్ నిలబడడానికి. ఇంకా కొంచెం అవకాశం ఇస్తే ఇంకా బెటర్గా చేస్తాడని మా ఉద్దేశం. సో డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు ఏ విధంగా బాగుంది, 100% సక్సెస్. సినిమాల నుంచి వచ్చారా? అది ఓకే వచ్చినందుకు ఈ పదవికి న్యాయం చేస్తున్నారు. ఓకే, కంపల్సరీ చేస్తున్నాం. కానీ పదవి వచ్చాక ప్రజలను వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. సినిమాలు చేసుకుంటున్నారు అంటే చాలామంది రాజకీయ నాయకులు చాలా రకాలుగా చేసుకుంటారు. అతను చేస్తున్నాడు కదా. ఓకే. కానీ ఇంకోటి ఏంటంటే ఎవరు సొంత డబ్బులు ఖర్చు పెట్టారు రాజకీయ నాయకులు. తను సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. అది అందరికీ తెలిసిందే కదా. అది ఆయన ఇప్పటికీ డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడే చాలా మంది ఉన్నారు. మాట్లాడే వాళ్ళకి చాలా మంది ఉంటారు. మాట్లాడేదానికి దానికి చేసి పనికి మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా విమర్శిస్తారు. అయ్యే ఫస్ట్ నుంచే ఉన్నదే కదా, ఆ ఫస్ట్ నుంచి అదే లాగుతున్నారు కదా. ఇంక వేరేది ఏం దొరకలేదు కాబట్టి అది ఒకటే. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? తిట్టే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చూసుకోవాలి. ముందు మనం కరెక్ట్గా ఉన్నాము లేదని చూసుకుని వేరే వాళ్ళని విమర్శించే బాగుంటుందని నా అభిప్రాయం. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? ఉన్నదంటారు పవన్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి. అవును, గట్టిగా చెప్తున్నారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏంటంటే చేస్తే ఇప్పుడే ఇలాంటి వ్యక్తి, అవినీతి నిజాయితీగా ఉండే వ్యక్తి రావాలని కోరుకుంటారు. ఒక్క మాట మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? నైస్. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఇప్పుడు ₹1 చేయాలంటే 4 పావలాలు కలిస్తేనే ₹1 అయింది. ఓకే. అదేవిధంగా చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కలవాలి. అదేవిధంగా 2-3 కలిసి ఏదైనా సాధించగలుగుతారు. కానీ ఒకే వ్యక్తి కొంత మాత్రమే సాధించగలుగుతాడు, కొంత మాత్రమే దాన్ని అమలు చేయగలుగుతాడు. 2-3 కలిగితే మొత్తం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మనం పవన్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి ఏదో చేద్దాం వచ్చారు రాజకీయాల్లోకి, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన సినిమాల్లో ఉండి రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆచితూచి అడుగులు వేస్తూ తన యొక్క నిబద్ధతతోటి రాబోయే తరానికి ఎదురు చూశాడు అవకాశం కోసం. అవకాశం వచ్చింది, రాజకీయ నాయకుడు అయ్యాడు, పరిపాలనాధ్యక్షుడు అయ్యాడు. నేర్చుకుంటాడు ఏదైనా తెలియకపోతే. కానీ పదం వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. ఇప్పుడు ఒక వృత్తి అనేది ఉన్నప్పుడు మరొక వృత్తిలోకి వచ్చినప్పుడు కొంత సమయం పాటించాలి, సమయం కేటాయించాలి. అలాంటప్పుడే ఏ పనులైనా జరుగుతాయి. నా వృత్తిని మానుకొని నేను చేయలేను కదా. రాజకీయం అనేది కేవలం తాత్కాలికమే, ఇది పర్మనెంట్ కాదు. రాజకీయం అనేది నీ వృత్తి అనేది పర్మనెంట్, రాజకీయం మాత్రమే తాత్కాలికం. ఆయన వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే? ఇప్పుడు మనిషి అన్న తర్వాత కొంతమంది విమర్శించవచ్చు, కొంతమంది పొగడొచ్చు. ఇవన్నీ కామనే రాజకీయాల్లో. తిట్లు పొగడతలో కామన్ అయ్యి రెండూ పడతాయి, తప్పదు. ఇవన్నీ భరించుకోవాలి. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? రాబోయే తరానికి ఒక వ్యక్తి నిలబడగలిగే వ్యక్తి రాజకీయంలో. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆయన కూటమి ద్వారా కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు మిత్రపక్షాల ద్వారా అయినా సరే
ఏదైనా రెండు చేతులు ఎలా కొడితే చప్పట్లు మోగుతాయో అదేవిధంగా ముందుకు వెళితే ఇంకా ఫ్యూచర్ ఉంటుంది పవన్ కళ్యాణ్. ఏంటి టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్కి అయితే అవకాశం వచ్చింది, ఆయన ప్రమోట్ చేశారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి, ఆయన ఇచ్చిన పదవి మీద? నారా లోకేష్ అన్ని విధాల సమర్థుడు, దాని గురించి ఎటువంటి చర్చ అనవసరం. ఓకే, ఒకటే మాట. అంటే పార్టీలో చాలా మంది సీనియర్లు ఉండగా ఆయనకి ఇచ్చారు 44 ఏళ్ళ పార్టీ. సో దాన్ని ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం మీకైతే ఉందనుకుంటున్నారా? ఎంతమంది సీనియర్లు ఉన్నా కానీ ముందు కావాల్సింది యంగ్స్టర్స్. ఓకే, అవును, యంగ్స్టర్స్. ఆ యంగ్స్టర్స్ పార్టీలోకి తీసుకురావడానికి నారా లోకేష్కి ఇచ్చారు. కానీ మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. మరి ఆయన పాదయాత్రని అడ్డుకట్ట వేయగలరంటారా? మరొకసారి పాదయాత్ర చెయ్యలేడు. ఒకవేళ పాదయాత్ర చేస్తే ఆయన చెప్పినట్టుగా ఏ మేరకు ప్రభావం ఉండొచ్చు జనాల్లో ఆయన పాదయాత్ర? అసలు ఆయన దగ్గరికి జనం వెళ్ళరు. నిన్న కూడా చెప్పాడు ఆయన జువెల్దిన్లో 15వ తారీఖున. 15 చెప్పని, లేకపోతే ఇవాళ చెప్పని, రేపు చెప్పని. నిన్న మత్స్యకారుల దగ్గర ఏమైంది? తుస్సుమంది. వచ్చేది మా ప్రభుత్వమే అని చంద్రబాబు గారికి వార్నింగ్ ఇచ్చారు ఆయన ఆ రోజు అక్కడ మత్స్యకారుల దగ్గర మీటింగ్లో. మీకు ఇంతకుముందు అసలు ఒక విషయం చెబుదామని చెప్పలా, అది ఇవాళ వివరంగా చెబుతా. బాబాయ్, మావిగా నన్ను పెట్టాడు. మావిగా నన్ను పెట్టింది ఎందుకు పెట్టాడు? మచిలీపట్నం దగ్గరగా ఉంది. మచిలీపట్నం దగ్గరగా ఉంది కనుక సముద్రంలో రాజధాని నిర్మించుకుందాం అనుకున్నాడు. సముద్రంలో రాజధాని ఎట్లా నిర్మించుకుంటాడు? నలనీలాచార్యులు అని చెప్పేసి దేవతా శిల్పులు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దేవతా రాజధాని నిర్మించుదాం అనుకున్నాడు. ఆ దేవతా రాజధాని నిర్మించుకోవడానికి మావిగన్ చుట్టూ 34-35 షార్ట్ గన్లు ఉన్నాయి. ఆ షార్ట్ గన్లు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి దేవతాలోకం పంపాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ప్రసన్నం చేసుకొని ఆ నలనీలాచార్యులను పంపించండి, మనం ఇక్కడ సముద్రంలో ఒక రాజధాని నిర్మించుకున్నాము, ప్రజలందరినీ అక్కడికే తీసుకెళ్దామని చెప్పి ఈలోపు బెల్జియంకి ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ పెట్టాడు. మీ రాజ్యంలో తయారైనటువంటి గ్లాస్ అంతా మాకు కావాలి, ఎందుకంటే సముద్రంలో మేము ఒక రాజధాని నిర్మించుకుంటున్నాం, ఆ రాజధాని మాకు అవసరం. రేపటి నుంచి చంద్రబాబు పైన పరిపాలించడానికి జనాలు ఎవరూ ఉండరు, మేము సముద్రంలో నుంచే పరిపాలిస్తాం. అందుకే ఇంతకుముందు ఎప్పుడు అక్కడ ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఈ సముద్రంలో పరిపాలన చేసి ఎప్పుడైనా విడుపుగా ఋషికొండలో రెస్ట్ తీసుకుందామని దాన్ని కట్టాడు. నిన్న చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరొక 62 అన్నా క్యాంటీన్లు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ అన్నా క్యాంటీన్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? అన్నా క్యాంటీన్లు పేదవాడికి అది ఒక పరమాన్నం లాంటిది. దాని గురించి ఎవరో ఏం చర్చ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన చాలా మంచి పని. దానివల్ల ఉపయోగం లేదని కదా మాజీ ముఖ్యమంత్రి గారు తీసేశారు దాన్ని. ఎన్ని బూతులు తెచ్చించుకున్నాడు. ఇవాళ ఎంతమంది ప్రజలు, ఎంతమంది స్టూడెంట్స్, ఎంతమంది పనివాళ్ళు టైంకి వెళ్ళి భోజనం చేసి స్కూల్కి వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే పనులకు వెళ్ళేవాళ్ళు కానీ ఆనందంగా ఉంటున్నారు. దాదాపు రోజులో 2,50,000 మంది భోజనాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు మీ అభిప్రాయం అంటే? ఎవరు చేసినా ఒక పవన్ కళ్యాణ్ కాదు, ఆయన రాజకీయాల్లో సినిమా నుంచి వచ్చారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో అందుకని ఆయన గురించి ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు సినిమా నుంచి చాలా మంది పొలిటికల్ వచ్చారు. కోట శ్రీనివాసరావు గారు వచ్చారు, వాళ్ళంతా ఎమ్మెల్యేలే కదా సార్. డిప్యూటీ సీఎం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఏంటంటే వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టి 16 సీట్లు వచ్చాయి మన ప్రజారాజ్యంలో. అది కూడా ఆయన ప్రభావం మీద పడుతుంది. మన అన్నగారు మన ఇంట్లోనే చేశాడు, ఈ ఇంట్లోనే ఈ తమ్ముడే పోయి మళ్ళీ ఆ పని చేయకూడదు అనేటువంటి అభిప్రాయం ఉండదు అని ప్రజల్లో తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు రాష్ట్రానికి. అవును, ఆయన పనితీరు ఏ విధంగా ఉంది? ఆయనకి ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నారా? బాగానే. అంటే ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలను పట్టించుకోకుండా పదవి వచ్చాక అన్నారు కొంతమంది. దాని మీద మీ అభిప్రాయం? అది సినిమా అంటే ఆయన సినిమా ఫీల్డ్ ఒకసారి రాణించిన తర్వాత ఆ రంగంలోకి పోతారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా సినిమా తీసి మళ్ళీ విశ్వామిత్ర సినిమా చేస్తారు. దానికి న్యాయం చేయాలి, దీనికి న్యాయం చేయాలి. చేతులు రెండు. మీ ఉద్దేశంలో ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాలు ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా, ఏదైనా ఒకటే చేయాలనుకుంటున్నారా? రెండు చేయాలనుకుంటున్నారు. అంటే 2 పడవల ప్రయాణం చేయగలరు అనుకుంటున్నారా? అంటే దీనికి న్యాయం చేస్తూ దానికి న్యాయం చేయొచ్చు. అది ఎక్కడైనా ఉంది. ఏంటి ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన తిట్టే వాళ్ళకి విమర్శన అనేది తెలుసుకోకుండా చేయొచ్చు, తెలిసి చేయొచ్చు ఒక్కోసారి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కొడుకు అనొచ్చు, చిన్న కొడుకు అనొచ్చు. పెద్ద కొడుకు తండ్రిని తిట్టచ్చు, చిన్న కొడుకు బాగా చూడొచ్చు. అటని పెద్ద కొడుకు
ఏ తలకొరి పెట్టాలి కదా తండ్రికి. అట్లానే అంటే కుటుంబ రీతిగా చెబుతున్నా ఇది కీడించమని. ఆ రకంగా అంటే కుటుంబానికి పనికి వచ్చేది పెద్ద కొడుకే కదా. అట్లానే ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? అందరినీ కలుపుకోపోతున్నాడు, కలుపుకోపోతే బాగుంటుంది.